ప్రాచీన విలువైన అరుదైన పురాతన వస్తువులు లేదా నాణాలు ఉన్నాయని, వాటి విలువ బయట మార్కెట్లలో కోట్ల రూపాయలలో ఉంటాయని ప్రజలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠాను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ కేసు వివరాలను వెల్లడించి ముఠా సభ్యులను మీడియా ముందుంచారు. ఈ ముఠా సభ్యులను కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, కాకినాడ ఎస్బీ డీఎస్పీ కేవి సత్యనారాయణ, కాకినాడ క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణ, కాకినాడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఎం అప్పలనాయుడు సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర ఒక ట్రస్ట్ ఉందని, ఆ ట్రస్ట్ నుంచి వాళ్ళకి చాలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి వాళ్ళ చేత అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క దానిలో 13,000 వేస్తామని చెప్పి ఈ మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నాడో షేక్ సర్దార్ అలియాస్ గుణ అలియాస్ గుణశేఖర్ అలియాస్ మహేశ్వర్ రెడ్డి, ఇతను అమృత ట్రస్ట్లో నేను మేనేజర్నని, రాజశేఖర్ అని ఒకతను సెకండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని, కందువల్లి శ్రీను అని ఒకతను, వీళ్ళందరూ కలిసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆన్లైన్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తే మా ట్రస్ట్ నుంచి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, చాలా డబ్బులు, దానికోసం మీరు ముందుగా కొంత మొత్తం ఇస్తే సరిపోతుంది అని. దీనికి రిలేటెడ్ ఫ్రాడ్ మీరు ఎక్కడైనా చూసుంటారు. మైక్రోసాఫ్ట్, శాంసంగ్ వాళ్ళు లాటరీ తీస్తున్నారు, మీకు ₹1,00,00,000 వస్తాయి, మీరు ముందు 5 లక్షలు పే చేయాలి ఆ ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ చేయడానికి. ఆ టైప్లో వీళ్ళు మా ట్రస్ట్ నుంచి మీకు డబ్బులు ఇచ్చేస్తారు, మీరు ముందుగా కొంత మొత్తం ఇవ్వాలి అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళు తయారు చేసిన ఈ ఫేక్ కాయిన్స్ కానీ, కాపర్ ప్లేట్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఈ రైస్ పుల్లింగ్ కానీ, ఈ ప్రాచీనమైన కాయిన్స్ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటే మీకు ఇంకా లాభాలు వస్తాయి. ఇట్లాంటి మోసాలకి దయచేసి డోంట్ ఫాల్ ప్రే టు సచ్ ఇన్సిడెంట్స్. కొంచెం అవేర్గా ఉండండి. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం క్రైమ్ దొరకటం కన్నా కూడా ఫర్దర్గా దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ప్రజలందరికీ తెలియాలని 5 ముద్దాయిలను అరెస్ట్ చేసి కేసు పెట్టడం జరిగింది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. దీనిలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఈ క్రైమ్కి ఎవరైతే విక్టిమ్స్ అవుతారో వాళ్ళు కొంచెం ఎంబరాస్మెంట్కి లోనయ్యి వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లా. ఇంకా ఎవరైనా ఉన్నారా అని మేము చాలా ఎంక్వైరీ చేసినా కూడా ఒకళ్ళిద్దరు టర్నప్ అయ్యి చెప్పినా కానీ మేము కూడా డబ్బులు ఇచ్చాం సార్ అని కంప్లైంట్కి పార్టీ అవ్వడానికి ఇష్టపడట్లేదు, కొంచెం ఆ సిగ్గుతో కానీ ఎంబరాస్మెంట్తో కానీ. సో దయచేసి ఇట్లాంటివి నమ్మకండి. డోంట్ ఫాల్ ప్రే టు సచ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ ఎలా అయితే మేము రిపీటెడ్గా చెప్పి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అని చెప్తున్నాము, ఇట్లాంటి క్రైమ్లో కూడా వీళ్ళు చూపించే ఈ ప్రాచీనమైన కాపర్ ప్లేట్స్ కానీ, కాయిన్స్ కానీ ఇదంతా నిజం కాదు. వాటిల్లో ఇప్పుడు మీకు డెమో చూపించాము. ఆ కాయిన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క కాయిన్ని దాని లోపల పాత ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, ఒక మ్యాగ్నెట్ పెట్టి సింపుల్ సైన్స్ ద్వారా పైన నీడిల్ రొటేట్ అయ్యేలాగా చేస్తున్నారు వాళ్ళు. ఇదే సేమ్ వేరే వేరే ఎంఓస్లో చేస్తూ ఉండి ప్రజల దగ్గర చాలా మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు. సో దయచేసి ప్లీజ్ బీ అవేర్, డోంట్ ఫాల్ ప్రే టు సచ్